10 ఏళ్లలో నిర్వహించిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణ ప్రారంభమైంది. విచారణ బాధ్యత చేపట్టిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి బూర్గుల రామకృష్ణారావు భవన్లోని 7వ అంతస్తులో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. దాదాపు 2 గంటల పాటు అధికారులతో సమావేశమై విచారణ విధి విధానాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి చెందిన పత్రాలు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను తెప్పించుకొని అధ్యయనం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన విద్యుత్ దానికి సంబంధించినది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సాదిక్? ప్రసన్న, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ అక్రమాలపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో కమిషన్ ఏర్పాటు చేసింది. వారు నిన్న బాధ్యత చేపట్టడం జరిగింది. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాదాద్రి, భద్రాద్రితో పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటుగా ఛత్తీస్గఢ్ తో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాల్లో భారీ అక్రమాలు జరిగాయని కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అయితే ఆరోపిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విద్యుత్తులో జరిగినటువంటి అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నట్టుగానే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు వారు రంగంలో దిగి బాధ్యులకు సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా నిన్న దాదాపు 2 గంటల పాటు విద్యుత్ అధికారులకు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మేరకు మాజీ మంత్రికి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కూడా నోటీసులు కానీ లేకపోతే అవసరమైతే సమన్లు జారీ చేసైనా విచారణ జరుపుతామని కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అయితే పేర్కొనడం జరిగింది. ఇది ప్రభుత్వానికి 100 రోజుల్లోగా పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ చాలా దూకుడుగా వివరిస్తుంది. విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అక్రమాలను బయట తీసే విధంగా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, అదేవిధంగా యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కి సంబంధించిన నిర్మాణంలో మొత్తం టెండర్ల ప్రాసెస్ లో కేవలం నామినేషన్ పద్ధతిలో తీసుకోవడంలో ఆంతర్యం ఏంటని కూడా ప్రభుత్వం ప్రశ్నించిన నేపథ్యంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చేసే నివేదిక ఎట్లా ఉంటుందని కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం వణుకు పుడుతుందని చెప్పవచ్చు. ప్రసన్న. రైట్, థాంక్యూ సాదిక్.